హాయ్ బ్రో. హాయ్ బ్రో. యో బ్రో. ना जना 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 किनोट दूर अंबरा तो हाई तो लगू दे aku tera nakura tera ke kazur అడుక్క తిన్నోనికే 60 కూరలు బ్రో ఫుల్ హ్యాపీగా ఉన్నావు. ఏం లేచిచ్చా నిన్న నైట్ బాస్ చెప్పిన పని ఏడికాడి ఖతం చేసిన నైట్ 2 వరకు ఉండి ల్యాండ్ లైన్ కెళ్ళి కాల్ చేసి చెప్పిన బాస్ ఖుష్ అయిండు. ఎన్ని థ్యాంక్స్ మీద థ్యాంక్స్ ఇప్పిండో తెలుసా చిచ్చా. ఎనీ టైం బాస్ నుంచి కాల్ రావచ్చు. ఇట్లా సాలరీ పెంచమని అడుగుతా చిచ్చా. అంతే చిచ్చా. ఫోన్ వచ్చింది. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నిన్న నైట్ బాసు నేను చేసిన పని ఖుషి అయినా సార్. నువ్వు ఒకసారి క్యాబిన్ కి వస్తే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. రైట్ సార్, వస్తున్నా సార్. చిచ్చా చెప్పిన లేదా కాల్ వచ్చింది. ప్రమోషన్ ఫిక్స్ కాక ఖాళీ సాలరీ ఎంత పెంచుతున్నా అడుగుస్తా చిచ్చా. రైట్ చిచ్చా, జిపాక్ జిపాక్ చేసొస్తా. ఆల్ ది బెస్ట్ బ్రో. హాయ్ సార్. హే రామా కూర్చో. సార్ నిన్న నీకు కొన్ని బ్యాంక్ అకౌంట్స్ నుంచి 25 పైసా రిమూవ్ చేయమని చెప్పించా కదా, ఏం చేసావు? సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. 25 పైసా కాదు సార్, 25 రూపాయలు. ఈ కాలంలో 25 పైసలు ఎక్కడి నుంచి చేస్తారు సార్ మీరు? రే అది లేదు కాబట్టే 25 పైసా రౌండ్ ఆఫ్ చేసి అందరి అకౌంట్స్ నుంచి రిమూవ్ చేయమని చెప్పాను. నువ్వేం చేసావు? అందరి అకౌంట్స్ నుంచి 25 రూపీస్ రిమూవ్ చేసావు. అందరంటే ఎంతమందో తెలుసారా? సుమారు 10 లక్షల మంది కస్టమర్స్. నువ్వు చేసిన పని వల్ల 2.5 crores అమౌంట్ తేడా వచ్చింది. మన క్లయింట్ కున్న 5000 బ్రాంచెస్ అన్ని ఆఫ్టర్నూన్ వరకు క్లోజ్ చేశారు. దీనికి మన చైర్మన్ నన్ను రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు. సార్ అంటే ఇప్పుడు మరి నా ప్రమోషన్ అవి లేవా సార్? నువ్వు చేసిన పనికి నాకు నిన్ను ఇంగ్లీష్ లో కూడా తిట్టాలనిపించట్లేదురా సార్? అర్థం కాలేదు. రేయ్ మీటింగ్ బాగానే జరిగిందా? వదిలేరా, అమ్మాయి నాకు సెట్ కాదు. ఏమైందిరా? విజువల్స్ మ్యాచ్ అయ్యాయన్నా? దానిలో చికెన్ వోడ్కా యాడ్ అయినరా. ఉండు, దానికి బ్రేకప్ చెప్పేస్తారు. రేయ్ ఎందుకురా? ఏమైందిరా అసలు? ఉండు. హలో హలో హలో, నేను నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఫుల్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. పెట్టే. హ్యాంగ్ ఓవర్ లో ఉందంటరా. రేయ్ చిల్రా, టెన్షన్ పడకురా. హాయ్ మమ్మీ. హాయ్ సంజు. హౌ వాజ్ యువర్ డే? మమ్మీ నాకు ఎగ్నోలెడ్జ్ కావాలి. ఓకే నాన్న, ఫ్రెష్ అయ్యరా. సంజు, స్కూల్ కి వెళ్ళావా? వెళ్ళాను పాపా. ఏమైందండి? అబద్ధాలు కూడా ఆడుతున్నావా? సినిమాకి వెళ్ళాడు వీడు. నువ్వెక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో అన్ని నాకు తెలుస్తాయి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తా. Get out! ఏంటండి మీ ఆఫీస్ టెన్షన్స్ అన్ని ఇంటి వరకు తీసుకొస్తున్నారా? వాళ్ళ స్కూల్ వాళ్ళు యానిమేషన్ మూవీకి తీసుకెళ్లారు. వాడు నా పర్మిషన్ అడిగే వెళ్ళాడు. విషయం తెలుసుకున్న వాళ్ళు పూర్తిగా తెలుసుకోండి. వెళ్ళండి, వెళ్ళి వాడికి సారీ చెప్పండి. ఏదో ఆవేశంలో కొట్టాను, కానీ నేను వాడికి సారీ చెప్తే కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. సంజు. హలో హలో, నీతో మాట్లాడాలి ఇప్పుడే. నేను ధర్మపురి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాను, నువ్వు వచ్చేసాయి. మా ఇంట్లో చికెన్ తినరు, కనీసం ఎగ్ కూడా టచ్ చేయరు. అలాంటిది ఇంటికి వచ్చే కూడా మందుతో అవుతుందంటే అల్ల కొల్లోలం చేస్తారు. వాళ్ళకే కాదు
నువ్వు మందు అవటం నాకు కూడా ఇష్టం లేదు. ఓకే, పెళ్ళైన తర్వాత ఇలాంటివన్నీ ఆపేస్తానని ప్రామిస్ చేయి. అంతే కదా, దానికే మొహం ఇలా పెట్టుకోవాలా? ప్రామిస్. హాయ్ వినయ్, హాయ్, హౌ ఆర్ యు? వావ్, సర్ప్రైజ్. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. Come. Govind, this is Varun, my childhood dearest friend. Varun, this is Govind, my boyfriend. వావ్, సూపర్ బాస్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ లక్కీ బాస్. విరిత లాంటి ఫిగర్ పడేయడం అంటే నార్మల్ విషయం కాదుగా. ఏంట్రా ఫోన్ కూడా చేయకుండా యుఎస్ నుండి ఓడిపడ్డావు? యాక్చువల్ గా డైరెక్ట్ గా వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. మీ ఇంటికి వెళ్తే ఆంటీ నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చా. బాస్, ఈ 1 వీక్ విరితాను నాకు వదిలే బాస్, తర్వాత నీ ఇష్టం. ఓకే, బాయ్. బాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఐమ్ సారీ రిషి, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ కొంతమంది తప్పు చేశారని మనుషులు అందరి మీద ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు. నీ పేరెంట్స్ ఎక్కడున్నా నేను చూస్తూనే ఉంటారు. నువ్వు ఇలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఒక్కసారి ఆలోచించు. బాయ్. కొంతమంది తప్పు చేశారని మనుషులు అందరి మీద ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు. నీ పేరెంట్స్ ఎక్కడున్నా నేను చూస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? గచ్చిపల్లి సన్షైన్ హాస్పిటల్ ఆపోజిట్ లో అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది. మీరు వెంటనే ఫోర్స్ తో బయలుదేరి వచ్చండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే.